చెప్పండి, అంటే ఎలాంటి ఇబ్బంది ఉంది ఇక్కడ, మీరు ఎలాంటి పోరాటాలు చేశారు ఈ 39 రోజుల నుంచి? ఏంటంటే అతి పెద్ద పోరాటం చేసామండి, మా ప్రాణాలు తెగించి కూడా పోరాటం చేసాం. ఇప్పటికీ మా ప్రాణాలంటే మా ఆదులు, మా గ్రామమే మాకు కావాలి. బలు ట్రక్ మాకు వద్దు. కానీ మమ్మల్ని మా మత్స్యకారులు ఇలాగా పాడైపోయారు. మా మత్స్యకారులతో ఉండాలని జగనన్న దాని సైన్యాన్ని పంపించింది, ఇక్కడ పంపిస్తుంది. కొద్దిగా మాకు మంచి జరుగుతుందని కొద్దిగా ఆస్కారం మాలో అందరిలో కలిగింది. ఈ జగనన్న మత్స్య సంపద అసలు ఏమీ లేదు సార్. ముందు ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడుకి బుద్ధి వచ్చి మాకు బలు ట్రక్ ఆపితే మాకు అదే ఆనందం. ఎన్నికలకు ముందు ఆపుతామని చెప్పి హామీ ఇచ్చారు కదా అన్నారు సార్. క్యాన్సర్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, బొంగు వచ్చింది, బొసన వచ్చింది, ఒక మనిషి వచ్చి ఓట్ల గురించి తిరిగింది. నేను నానే పదవిలో ఉంటే ఇలాంటివన్నీ ఆపు పారదింపుతాను. నాకు ఎటువంటి సంబంధం లేదు. మీకు అందుబాటులో 3 కిలోమీటర్లో నేను ఉన్నాను. ఒక ఫోన్ చేయండి చాలు, ₹1 ఇట్టు ఒక ఫోన్ చేయండి సార్, నేను అందుబాటులో ఉన్నాను. అందుబాటులోకి వచ్చింది. మొన్న ఘనకారం చూసాం మహాతల్లిది. ఇప్పుడు మత్స్యకారులు ఏంటి ఎదవలు, మత్స్యకారులు ఎదవలు. మీ తోడపుట్టేనన్నది, మీరే నా అన్నదమ్ములు అన్నది, మీరే నా అక్కచెల్లి అన్నది. చెరువు పంట పనులు ఉంటే పంట పనులకి వాళ్ళ అమ్మాయిని పంపించింది. మీ ఆడపడుచు కూతురు నేను వచ్చానమ్మా, మనందరూ అనిత గారికి ఓటు వేయాలి అని మొత్తం అందరూ చెప్పింది. అలా నమ్మి మా మత్స్యకారు లేదంటే అది నమ్మేస్తాము. చాలా అమాయకులు అనమాట. అమాయకులు అయిపోయి మహాతల్లిని గెలిపించాం. తల్లి లేదు, దేవుడే లేడు, ఎవరూ లేరు, అనాథలు అయిపోయాం. మీ మీద అనేక తప్పుడు కేసులు కూడా పెట్టారు. అంత తప్పు మీరు ఏం చేశారు? చేయలేదు. కావాలని మన కొంతమంది నాయకులు, దొంగ నాయకులు డబ్బుల కోసం కుక్కుర్తి పెట్టి తప్పుడు కేసు కట్టిస్తే భయపడి పాడిపోతారని అలా ధర్నా ఆపుతారని కొంతమంది తప్పుడు కేసు పెట్టించారండి. కావాలని డబ్బుల కోసం ఆశపెట్టి. కాకపోతే ఒక విధంగా మత్స్య సంపద పోతుందండి. మత్స్యకారు అదే ఆవేదన. మత్స్యకారు ఇప్పుడు ముందుకే పోతుందండి. తరతరాల వరకు మత్స్య పోతే ఈతలు పొల్యూషన్, ఈతలు చూస్తే మత్స్యకారు అందరూ ఆరోగ్యాలు పాడైపోతాయండి. ఇంకా ముందుగా మత్స్య సంపద కూలిపోతుంది. ఈ బల్క్ డ్రగ్స్ రావడం వల్ల బల్క్ డ్రగ్స్ ఒకటే డ్రగ్స్ కాదండి, మా ఊర్లో ఉంది. ఇలా బల్క్ డ్రగ్స్ పెట్టుకుని పోతారండి. ఇంకా పెట్టుకుని పోవడం వల్ల అక్కడ సముద్రం అలా మొత్తం అంతా సముద్రాల్లో పాడైపోతుంది. అదే మా మత్స్యకారులు ఆవేదనండి. మొత్తం మత్స్యకారులు కానీ చదువులు లేవండి. మా మత్స్యకారులు ఇంకేంటంటే వాళ్ళు జీవనోపాధి వాళ్ళు మత్స్యకారులు కష్టపెట్టుకుంటేనే వస్తుందండి. వేరే పెళ్ళి ఉండదండి, వాళ్ళకి వేరే వృత్తి ఉండదండి. వాళ్ళకి చదువులు లేవండి. అందుకే మేము ఆవేదన చేస్తున్నాం. మత్స్యకారులు గుర్తించి ఒకసారి ఆలోచించే పెద్ద ప్రభుత్వ నాయకులు, కేంద్ర ప్రభుత్వ నాయకులు మీరు ఆలోచించి బల్క్ డ్రగ్స్ ఆఫ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. బల్క్ డ్రగ్ పార్కును ఆపకపోతే రానున్న రోజులు మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఉమేష్ గారు వచ్చారు. ఉమేష్ గారు వచ్చిన తర్వాత ఈ బల్క్ డ్రగ్ పనులు ఆపుతానని చెప్పారు. తర్వాత వెనుకన కమిటీ చేసుకోండి, కమిటీని పై వరకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా 4 గంటలు హైవే నిర్బంధం చేసిన తర్వాత కూడా కలెక్టర్ గారు వచ్చి మీకు బుధవారం వస్తున్నారు, కొన్ని అనువైన కారణాల వల్ల రాలేదు. తర్వాత మళ్ళీ మొన్న ఆదివారం వస్తాను చెప్పారు. వద్దు అంటే ఒక 2-3 రోజుల ముందు మాకు తెలియపరచమని చెప్పాము. మేడం గారిని రిక్వెస్ట్ చేసాం. అదేవిధంగా మేడం గారు ఏదో శుభవార్త చెప్తారు అని ఉన్నాం. మేడం గారు వచ్చిన తర్వాత కూడా ఇది బల్క్ డ్రగ్ కోసం కరెక్ట్ అయినది సమాధానం లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రేకత చేసి ఎంతవరకైనా వెళ్తాం, లేదంటే మనం పార్లమెంట్ వరకైనా లేదంటే ఢిల్లీ ముట్టడి చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం సార్. ఎలాంటి నష్టం జరుగుతుంది? మాకు బల్క్ డ్రగ్ వద్దని ఈ ధర్నా గత 39 రోజుల నుంచి చేస్తున్నాం సార్. కానీ ఒకప్పుడు మా నాన్న వాళ్ళు చేసిన తప్పు ఈరోజు మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడు మేము చేసే తప్పు మా పిల్లలు అనుభవించకూడదు. మాకు బల్క్ డ్రగ్ వద్దు. మేము ఆల్రెడీ ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలా మంది చనిపోయారు. వాళ్ళకి ఏంటి లాభం? తల్లి చనిపోతే తండ్రి ఉండదు, తండ్రి చనిపోతే తండ్రి ఉండదు. మరి పిల్లల భవిష్యత్తు సార్. ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే మినిమం 10 లక్షలు ఉండాలి. ఈ 10 లక్షలు ఒక సముద్రం మీద మేము కష్టపడతాం. అదే సముద్రం మీద మేము 10 లక్షలు కష్టపడకండి ఈ రోజు మా జీవితాల మీద కొడితే మేము పెళ్లిళ్ళు ఎలా చేస్తాం? మా పిల్లల భవిష్యత్తు మేము ఏటిస్తాం? ఏ విధంగా ఇస్తాం సార్? అంటే ప్రజలు ఓట్లు అడగడానికి ప్రభుత్వం, ప్రజల బాగోగులు ప్రభుత్వం లేదు. అలాంటి ప్రభుత్వం మాకు ఎందుకు? ప్రజలకి మేలు చేయడానికి ప్రభుత్వం మాకు ఎందుకు సార్? ఈ ప్రభుత్వం ఎవరికి సార్? ఓట్లు అడగడానికి అంటే అమాయకులను జనాలు ఉన్నారని ఈ ఓట్లుగా ఈ ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం లేదా? అంటే ఓట్లు వేయడానికి వాళ్ళు మేము, మా ప్రజల బాగోగులు అడగడానికి ప్రభుత్వం లేదు. కలెక్టర్ గారు ఒక్క మాట చెప్పినందుకు అయాల ఐవేదికం ఇవాళ కలెక్టర్ గారు మాట తెప్పారు. అనితకి ఎలాగైతే మర్యాద ఇచ్చో కలెక్టర్ కూడా సేమ్ అదే మర్యాద ఇస్తాం. కలెక్టర్ కూడా మాట తెప్పారు. కలెక్టర్ కూడా ఇచ్చే చాయిస్ లేదు. కలెక్టర్ గారు కూడా నేను అదే చెప్తాను, ఒక్క మాట నా మాట ఆలకించండి అంటేనే ఆలకించాం. ఈ రోజు మమ్మల్ని ఇలా చేశారు. ఏ
ఏం చెప్తుంది ప్రభుత్వం? మీరు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు కదా. ప్రభుత్వం మాకు కలరామ్ గారు వచ్చి ఎక్కడ మీ గ్రామాల్లో కానీ ఇతర గ్రామాల్లో కానీ బలకటాకి సంబంధించిన పనులు సైన్యము బాబోని చెప్పింది. ఆ ఏళ్ళ చెప్పినందుకు ఈ వేళ వరకు మేము ఆలయంతో నిన్న పని చేశారు, మొన్న పని చేశారు. నిన్న మేము వెళ్తే పోలీసు వారు కావాలని మా ఉద్దాల మీద గుండెల మీద శైలేజ్ గింటారు. బాబు మా పట్ల జీవనోత్సవం పోయింది, గ్రామ పాడైపోయింది. ఈ పనులు చేయకండి. మాకు కలరామ్ హామీ ఇచ్చింది. ఒక పని కూడా మేము వచ్చేదాకా సైన్యం బాబు అని కలరామ్ గారు హామీని ఇచ్చారు. ఇస్తే మీరు పెళ్లి ఆపియాడు బాబు అని వెళ్తే సిఏ గారు, ఎస్సీ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చి మీరు ఎంతవరకైనా మీరు సైలెన్స్గా ఉంటే కానీ బిల్లు లేదంటే కొట్టి బొక్కలు పడేస్తామో బెండ్లాడించిపోతామని దౌర్జన్యంగా మళ్ళీ బెదిరించడం జరిగింది. నిన్న పల్లి ఆపియాడు బాబు కలరామ్ ఇచ్చింది. హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు ఇచ్చారు. హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు ఏమన్నారంటే బాబు మీకు ఏదో ఒకటి నేను చెప్పేదాకా ఏ పని కూడా జరగదన్నారు. అలాగే అయిపో ఆపోయినప్పుడు కలరామ్ గారు ఏమన్నారంటే మీకు ఏ పని కూడా అయ్యే వరకు ఒక పని కూడా జరగదు బాబు, మీకు నేను అచ్చంగా జిల్లా కలెక్టర్గా మాట ఇస్తున్నాను, మీకు ఏ పని ఆదో అయిపో మా మాట గౌరవించి అయిపో ఆపియండి, అయిపో తీసేయండి అంటే మేము అన్నాం గౌరవంగా. కలరామ్ ఇచ్చిన గౌరవంగా వచ్చేసిన తర్వాత కావాలని ఈ బల్కటా కంపెనీ కావాలని పనులు జరిపిస్తున్నారు. ప్రభుత్వానికి ఎంత మంచిగా ఎంత బుద్ధిగా చెబుతున్నారో అంత బుద్ధిగా తెచ్చుకోపోతే లేదు నారా లోకేష్ కావాలంటే నారా లోకేష్ ఇంటి కంపెనీలు కట్టుకోమనండి, మత్స్యకారులు పాడు చేయొద్దానండి.